వంశీ అరెస్ట్, బెదిరింపులు, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హైదరాబాద్ లో అరెస్ట్, విజయవాడకు తరలింపు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు, కేసు వాపస్ కోసం ఫిర్యాదుదారుకు బెదిరింపులు. రాజీకి రాకపోతే నా తమ్ముడిని చంపేస్తామన్నారు. కోర్టులో నా తమ్ముడితో బలవంతపు వాంగ్మూలం, కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదు. వంశీ A1గా 2 కేసులు నమోదు, విచారణలో తెలియదు అనే సమాధానం. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు, రిమాండ్పై అర్ధరాత్రి దాటాక సుదీర్ఘ వాదనలు. చివరికి వంశీకి జ్యుడిషియల్ రిమాండ్. సో ఏదైతే వల్లభనేని వంశీ పైన ఆరోపణలు ఉన్నాయో, ఒకటి టీడీపీ కార్యాలయం పైన దాడి చేయడము, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో, అలాగే బెదిరిస్తున్నాడు, కిడ్నాప్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి నేపథ్యంలో వల్లభనేని వంశీని అయితే మొత్తానికి విజయవాడ పట్టణ పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంలో అయితే కనుక అరెస్ట్ చేశారు. దీనికి ముందే ఎవరైతే వంశీ ఉన్నారో వంశీ భార్యకు అయితే కనుక ఇలా ఈ కేసుల్లో అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే కిడ్నాప్, బెదిరింపులు, ఈ కేసుల్లో అరెస్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి ముందుగా అయితే కనుక నోటీసు ఇచ్చారు అని చెప్పి కూడా నిన్న వార్తా కథనం అయితే వచ్చింది. సో మొత్తానికి వల్లభనేని వంశీని అయితే కనుక హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక టీడీపీ కార్యాలయం పైన అయితే కనుక దాడి చేసిన విషయంలో అయితే కనుక మరో కీలక విషయం అయితే కనుక వెలుగులోకి వచ్చింది. ఎవరైతే దాడి చేశారు అని చెప్పి కేసు పెట్టారో అతనే సత్యవర్ధన్ అనే వ్యక్తే కేసు వాపస్ తీసుకున్నారు అని చెప్పేసి మనకి వార్తా కథనాల్లో వచ్చింది ఇంతకుముందు. సో ఈ విషయం గురించి ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక కేసు వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని బెదిరించారు. సో రాజీకి రాకపోతే కనుక నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించారని చెప్పేసి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారు అతన్ని బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే కేసుని వెనక్కి తీసుకోవాలనేసి నిర్ణయించుకున్నామని చెప్పేసి నిన్న వార్తా కథనాల్లో అయితే కనుక వచ్చింది. ఎందుకు సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకున్నాడు అన్న దాని గురించి. సో మొత్తానికి అయితే కనుక అంటే అతని సోదరుడిని కిడ్నాప్ కూడా చేశారని చెప్పేసి సత్యవర్ధన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడు. అలాగే కోర్టులో అయితే కనుక సత్యవర్ధన్ తమ్ముడితో అయితే కనుక బలవంతపు వాంగ్మూలం ఇప్పించారు. అంటే టీడీపీ కార్యాలయం పైన దాడి చేయలేదు అని చెప్పేసి దానిపైన ఇచ్చారు, బలవంతపు వాంగ్మూలం తీసుకున్నారు అని అయితే కనుక చెప్పారు. ఇక వంశీ అయితే కనుక వల్లభనేని వంశీ 2 కేసుల్లో A1 నిందితుడిగా ఉన్నాడు. విచారణలో ఏమడిగినా కూడా తెలియదు అని అయితే సమాధానం చెప్పాడు అని చెప్పేసి ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. ఇక వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ పైన అర్ధరాత్రి దాటాక సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి జ్యుడిషియల్ రిమాండ్కి అయితే కనుక వల్లభనేని వంశీ వెళ్ళడం జరిగింది.